హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గడ్డం సుజాతానండి. ఇదిగోండి చూడండి, పంచముఖి హనుమాన్, పంచముఖి శివయ్య ఒకటే స్టాచ్కు ₹2 ఇది ఎక్కడో కాదు, మన మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లిలోనే ఉంది. మా ఊరు బెల్లంపల్లి అండి. మా బెల్లంపల్లి పక్కనే ఒక విలేజ్ ఉంటుందండి, బుగ్గరాయేసుడు స్వయంభూ లింగం అండి, శివలింగము. నేను పుట్టి ఇంత పెద్దగైనా చిన్నప్పటి నుండి కూడా నేను చూడాలనుకుని ఎప్పుడు కూడా నాకు వీలు కాలేదు. ఇదిగో ఇప్పుడు వీలైందండి. ఈ బుగ్గరాయేసుడు శివయ్య దగ్గరికి నేను ఈరోజు వెళ్తున్నా. నన్ను ఆ దేవుడు ఈరోజు నాకు ఆ దర్శనం ఇవ్వడం అయ్యే భాగ్యం కల్పించాడు. ఇప్పుడు కూడా నాకు ఆ అదృష్టం కలుగునో లేదో కానీ ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ ఒక ఆమెకు ఫోన్ చేస్తే అది చెప్పింది ఏమనంటే, నేను బుగ్గరాయసం దగ్గర ఉన్నానే అన్నది. అంటే అవునా, మరి నేనైతే ఎప్పుడు పోలేదే అని నేనంటే, అదేమన్నదంటే, నీకు బుద్ధి ఉందానే దున్నపోతు లెక్క పెరిగినావు, నువ్వు ఇన్ని రోజులు అవుతుంది నీ ఊర్లో ఉన్న ఇంత పవిత్రమైన దేవుని నువ్వు దర్శనం చేసుకోలేదా, మన ఊర్లో మన దేవుని నువ్వు చూడలేదంటే ఎందుకే అని పుట్టు తిట్టింది నన్ను. తిట్టిన వల్లే ఇక తప్పకుండా చూడాలని సంకల్పం చేసిన. మొన్న ఈ మధ్య మా తమ్ముడు వచ్చిండండి. మా తమ్ముడు వస్తే నేను ఇట్లా బుగ్గరాయేసుని చూడలేదురా ఇంతవరకు అని అడిగితే, అయ్యో నేను ఎన్నోసార్లు పోయినా అక్క, నేను తీసుకుపోతారా అవే అని అన్నాడు. మా తమ్ముడు మాట ఇచ్చిండు. ఇప్పుడు మా తమ్ముడు తీసుకుపోతాడు. ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా చూడండి ఈ లొకేషన్. ఆ భగవంతుని మీకు కూడా చూపిస్తా. ఇదిగో చూడండి, అన్ని గుట్టలు, కొండలు, చెట్లు, అడవి, చిన్న విలేజెస్ వస్తాయండి. ఇక్కడ నుండి కనీసం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ. చాలా అడవి ప్రాంతం, ఇదంతా అడవి ప్రాంతమే. ఒకప్పుడు ఈ ఊరు ఈ ఇల్లు కూడా లేవు. అప్పుడు కాలంలో నేను చిన్నప్పుడు విన్న విషయాలు ఏంటిదంటే, మా తాత మా నాన్నమ్మ వీళ్ళు చెప్పేటోళ్ళు, బుగ్గరాయసం దగ్గర పోయినామని. ఇళ్ళల్లో నాలుగు కుటుంబాలు కలిసి కచ్చరాలు ఎడ్ల బండ్లు ఫ్రెండ్స్, అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి అక్కడ బుగ్గరాయసం దగ్గర సాయంత్రం దాకా ఉండి మంచిగా దర్శనం చేసుకొని వద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ ఇంత జనాలు భక్తులు పోయినా కూడా అక్కడ అడవి జంతువులు చాలా ఉంటాయి. పులులు, గుడ్డెలుగులు, జినుకలు, నెమలీలు, దుప్పులు చాలా ఉంటాయి. కానీ ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కాలేదు, ఎవరి మీద దాడి జరగలేదు. భక్తులు యథావిధిగా ఇప్పటిది కాదండి, ఇది కొన్ని యుగాల నాటి దేవుడు, ఇది స్వయంభూ లింగం అండి. మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి మా దేవుడిని చూడంగానే ఎంత బాగా అనిపిస్తుందో మీకు. అది ఒకసారి మీకు వీలైతే మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండలు కనిపిస్తున్నాయి. మూడు కొండల మధ్యలో ఉంటారు అంట ఫ్రెండ్స్ ఆ శివయ్య. సో వెలిసిండంట అక్కడ. ఆయనకు ఎందుకు అంత అడవిలా ప్రాంతంలో అక్కడ వెలవాలనిపించిందో ఏమో ఫ్రెండ్స్ అక్కడ. మరి అది ఎట్లా కనుగొన్నారో, అది ఆ మహత్యం, ఆ దేవుడు మళ్ళా ఎవరికి ఆ అదృష్టం కల్పించి మనకు ఈ దారి చూపించిందో కానీ, మొత్తం ఇంత పెద్ద అడవిలా ఎట్లా ఉంటదంటే ఇక్కడ మొత్తం ఒక చీమ కూడా కనబడది, ఎవ్వరు కనబడరు. ఒక్కళ్ళం ఉంటే మాత్రం కొంచెం భయానకంగానే అనిపిస్తుంది. కానీ ఆ దేవుడి దగ్గరికి పోతే, దేవుని పేరుతోటి పోతే మాత్రం ఏం జరగదు ఫ్రెండ్స్. మంచిగా పోయి మంచిగా వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు రోడ్డు వేసిండ్రు ఫ్రెండ్స్. అది వరకు అయితే దుమ్ము, మొత్తం రోడ్డు లేదు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అగో స్టార్ట్ అయింది. గుడి దగ్గరికి వచ్చేసినాం. అది ఇదంతా గుడి చుట్టూ వాతావరణం అంతా చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనం అనుకున్న గుడి వచ్చేసింది, బుగ్గరాయేసుడు. ఇది బుగ్గరాయేసుడు దేవుడు ఉండే స్థలము. ఇది మొత్తము పుణ్యక్షేత్రము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పక్కన కోనేరు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో నేను వెళ్తున్నా చూడండి, ఇది కోనేరు. దీనికి బోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బోరు తోటి ఇందులో వాటర్ నింపుతారు, వాటర్ తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆ కోనేరులో భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు. ఇక వాళ్ళు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ అగో నేను మా అబ్బాయి వాటరు
చల్లుకుంటున్నాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ దేవుడిని దర్శనం చేసుకుంటా అని. ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెరిగినా కానీ ఇంత పెద్దగా నా పిల్లలు నా అంత అయ్యారు. ఆయన ఇప్పటి వరకు కూడా నేను ఈ దేవుడిని నేను ఇంకా దర్శనం చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా నాకు ఆ అదృష్టం ఇప్పుడు కలుగుతుంది ఫ్రెండ్స్. శివుడు ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు అని అంటారు కదా ఫ్రెండ్స్. ఆ దేవుడు ఎన్ని రోజులకు నన్ను పిలుచుకుంటున్నాడు, నాకు ఆ అదృష్టం కల్పిస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ అడవిలో ఉంటది కదా ఫ్రెండ్స్, నేను ఇప్పటికే ప్రదక్షిణ స్టార్ట్ చేసిన. గుడి చుట్టూ తిరుగుతుంటే కూడా మొత్తం కొండలే కనిపిస్తున్నాయి ప్రదక్షిణ చేస్తుంటే. ఎట్లుంది ఏమన్నా వస్తుందా అని భయం అనిపించింది. ఇక కోతులు అయితే చాలానే ఉన్నాయి. కోతులు అంటే ఎక్కడైనా ఉంటాయిలే కానీ ఇక మొత్తం ఇక ప్రదక్షిణలు చేస్తున్నా. అయినా అటు ఇటు చూస్తున్నా, లోపల కొంచెం టెన్షన్ ఉంది. ఏమన్నా వస్తాయా అటు ఇటు అని. అడవే కనిపిస్తుంది వెనక సైడ్, గుడి వెనక సైడ్ పోతే ఆ కొండనే కనిపిస్తుంది. పక్కనే ఆ గుట్ట పక్కనే ఉంటది గుడి కూడా. ఇంకా ప్రదక్షిణ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, నేను మీకు ఈ దేవుడి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్తా ఫ్రెండ్స్. ఈ దేవుడికి కొండల మధ్యలో నుండి ఎక్కడ నుండి వస్తుందో అంతు చిక్కని రహస్యం ఇది. వాటర్ వచ్చి శివలింగం మీద పడతాయి ఫ్రెండ్స్. ఆ శివలింగం స్వయంభూ శివలింగం. ఆ గంగమ్మ తల్లి ఆ శివునికి స్వయంగా అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అగో పక్కన వాటర్ పడుతుంది చూడండి, మీకు కనిపిస్తుంది. అగో ఆ నీళ్ళు, ఆ దారకు ఆ కరెంటు లేదు, ఏది లేదు, అవే పడుతూనే ఉంటాయి కొన్ని యుగాల నుండి. ఈ దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, కొన్ని యుగాల నుండి ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ పంతులు కూడా వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు కూడా తెలియదండి ఆ దైవ రహస్యం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చెప్పుతుంటే ఇట్లా ఎంత హ్యాపీగా, మనసు ఎంతో హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ విషయాలు చెప్తుంటే, అక్కడ చరిత్ర, దేవుడి చరిత్రలు చెప్తుంటేనైతే నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎక్కువసేపు మనకు ఆ భగవంతుని చూడనియరు కదా ఫ్రెండ్స్. మనకు మళ్ళీ వీడియో కానీ అవి కూడా తీయనియరు కదా ఫ్రెండ్స్. ఏదో రిక్వెస్ట్ చేసి పంతుల్ని ఒక్క 3 సెకండ్స్ అడిగి మన అందరికి చూపించాలని తీసిన ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇదిగో చూడండి, టెంపుల్ లోపల అన్ని స్వయంభూ లింగాలే ఫ్రెండ్స్. చూడండి అన్ని ఎక్కడెక్కడ ఏ ఊర్లల్లో ఉన్నాయో ఆ దేవుడి ఫోటోలు ఉంచిండ్రు టెంపుల్ లోపల. ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఇతనే తీసుకొచ్చిండు నన్ను ఈ టెంపుల్కి. వీడి వల్లనే నాకు ఈ దేవుడి దర్శనం అయింది. పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకున్నా ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. టెంపుల్ అండి, ఈ టెంపుల్ ముందు మొత్తం ఇవన్నీ ఆ టెంపుల్ ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు అండి. ఇవి ఇప్పటి కాదు, ఏళ్ళ నాటి చెట్లు ఇవన్నీ. చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి. అంతా అడవి కదా, ఇక ఏళ్ళ నాటి చెట్లు ఇవన్నీ. ఇక్కడికి వచ్చి వాతావరణం చూస్తేనైతే మనకు ఇక అన్ని మర్చిపోతామండి. ఇంత మంచి ప్రకృతి, ఇంత మంచి అనుభూతి ఉంటుందండి ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే అన్ని మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా గడపచ్చు అండి. ఇక్కడికి వస్తే హ్యాపీ అనిపిస్తుంది మనసు. పక్కనే నాగమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఆ అమ్మను కూడా, పక్కనే నాగమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. అగో మంచిగా దర్శనం చేసుకున్న ఫ్రెండ్స్ ఆ అమ్మను కూడా, నాగమ్మ తల్లిని. ఇదంతా గుడి ఆవరణ ఫ్రెండ్స్. చూడండి అగో ఇది మొత్తం గుడి ఆవరణలో ఉన్న ప్రకృతి అదంతా చూడండి. అక్కడ వాతావరణం, అక్కడ ఏరియా. ఇక్కడ శివరాత్రి టైంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మాత్రం పట్టుజాలని జనాలు ఉంటారు ఫ్రెండ్స్. మనకు దేవుడి దర్శనం కావాలంటే ఒక్క రోజు టైం పడుతుంది కంప్లీట్ గా మనకు. ఇక ఆ టైంలో, ఆ శివరాత్రి టైం మొత్తం జాగారాలు ఇక్కడనే చేస్తారు మొత్తం భక్తులు వచ్చి.
మళ్ళీ శ్రావణ మాసంలో మాత్రం నెలంతా ఇక్కడ జాతర లాగానే సాగుతుంది. మళ్ళీ కార్తీక మాసంలో కూడా ఆ శివయ్య పూజలు ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటది. ఒకప్పుడైతే ఇక రావడానికి భయపడ్డారు, కానీ ఇప్పుడైతే మంచిగా ఈ దేవుడి కోసం సపరేట్ మంచిగా రోడ్ వేయించారు. ఆ అడవిలోకి వెళ్ళైనా కూడా మంచిగా పోవచ్చు రావచ్చు. ఆ దేవుడి మహత్యం బాగా ఉంది కాబట్టి భక్తుల్ని ఎక్కువ పిలిపించుకుంటాడు. చాలా మంది వస్తున్నారు పోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గుడి చుట్టూ ఇదంతా ఇట్లుంటది వాతావరణం. ఇక సీజన్ టైంలో ఆ దేవుడికి పూజలు జరిగే టైంలో వస్తే మాత్రం ఇక మనకు ఇంత మంచిగా చూపించలేము, ఇంత మంచిగా ఏం కనిపించదు. ఇప్పుడు మామూలు టైంలో వచ్చిన కాబట్టి ఇదంతా మీకు చూపించగలుగుతున్నా ఫ్రెండ్స్. చుట్టూ చూడండి వాతావరణం ఎంత బాగుందో. చూడండి, నాకే ఫస్ట్ టైం దర్శనం అయింది. నాతో పాటు చూడండి వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరికి కూడా ఫస్ట్ టైమే నేను చూపించిందాన్ని అయిపోతున్నా. నాకు సంతోషం అండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను ఇక ముందు వీడియోస్ చేయాలా వద్దా అనేది నేను ఆలోచించుకుంటానండి. హర హర మహాదేవ, శంభో శంకర. ఆ దేవుడు మనందరినీ చల్లగా చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య చల్లగా చూడు తండ్రి మమ్మల్ని అందరినీ జనాలను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాము, ఇక వెళ్తున్నాము మేము. ఇక మళ్ళీ రిటర్న్ ప్రయాణం చూడండి. మొత్తం ఇక హ్యాపీగా సంతోషంగా శివయ్యను మనసులో పెట్టుకొని ఇక ఎంతో హ్యాపీగా వెళ్తున్న ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి మన శివయ్యను దర్శనం చేసుకోండి. మీరు కూడా చూసి ఈ దేవుణ్ణి ఇంకో కొంతమంది చూపించండి. ఈ మహత్యం ఈ దేవుడిది మీకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకా ఏం చెప్పలేకపోతున్నా, నాకు కొంత తెలుసు, తెలిసిన కాడికి మీకు చెప్పిన.